బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన రాజకీయాలకే పరిమితమైంది తప్ప రాష్ట్ర అభివృద్ధి ఊసేలేదని ప్రభుత్వ విప్ పాది శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టుల అనుమతుల కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్న నితిన్ నబీన్ ఎందుకు నోరు మెదపటం లేదని మండిపడ్డారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పుకుంటున్నారని, ఇదంతా మాటలకే పరిమితమని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి చూసి ప్రజలు మళ్లీ ఆశీర్వదించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నితిన్ నబీన్ గారి తెలంగాణ పర్యటన వారి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంగానే ఉంది తప్ప కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులుగా తెలంగాణ ప్రజలు మనసులో ఉన్నటువంటిది తెలంగాణ ప్రజల డిమాండ్ ఏదో దాన్ని అమలుపరచడంలో మాత్రం విఫలమని చెప్పేటువంటి మాట సందర్భం చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తూ ఇది ఫెడరల్ స్ఫూర్తితో మనం ముందుకు పోవాలి. ఫెడరల్ ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఈరోజు ఫెడరల్ స్ఫూర్తితోటి ఏ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ రాష్ట్రానికి కోరుకున్నటువంటివి న్యాయపరమైనటువంటి ప్రాజెక్టులు కానీ న్యాయపరమైనటువంటి ప్రాజెక్టులు కానీ కేంద్ర ప్రభుత్వం సహకారం అందివ్వడం లేదు కాబట్టే మా బాధ. కాబట్టి ఈ అంశాన్ని నితిన్ నబీన్ గారు ఈ 3 రోజు పర్యటనను గుర్తించి కేంద్రం ద్వారా తెలంగాణ రాష్ట్రం రావాల్సినటువంటి నిధుల్ని అనుమతుల్ని ఇప్పిస్తారని చెప్పినటువంటి ఒక భావన సందర్భాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. భయపడే అంశం కాదు. మీరు జాతీయ అధ్యక్షుని హోదాలో తెలంగాణకు వస్తున్నప్పుడు తెలంగాణలో ఇన్ని ప్రాజెక్టుల అనుమతుల కోసం మా దరఖాస్తులు పెండింగ్లు ఉన్నాయి, మా వినతులు పెండింగ్లు ఉన్నాయి. ఈ అంశంలో మీరు ఎందుకు నోరు మదుపుతలేరని చెప్పి తెలంగాణ సమాజం పక్షాన్ని అడుగుతా ఉన్నాం. వారు ప్రత్యామ్నాయం మేమంటే అంకె చెప్పే ప్రయత్నం చేసిన వచ్చే ఎన్నికలు ప్రత్యామ్నాయం వారు అంటున్నారు కాబట్టి మేము ఈ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలే దేవుళ్ళు. ప్రజల ఆశీర్వాదం తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాం.